Hello, dear students. Welcome back to Biology It's Simple Love YouTube channel and mobile app. డియర్ స్టూడెంట్స్ గ్రేడ్ 3 పరీక్ష అనేది మరికొద్ది రోజులే అంటే 15 రోజులు మాత్రమే మనం ఉన్నట్టుగా పరిగణించుకోవాలి. మరి ఈ 15 రోజులు ఉన్నటువంటి సమయంలో మనం ఇప్పుడు పూర్తి స్థాయిలో రివిజన్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అంటే కొత్త టాపిక్లు ఏవి కూడా మరి చదవడానికి ఆసక్తి అనేది చూపించొద్దు. అర్థమైందా? సో పూర్తి స్థాయిలో మన రివిజన్లో ఉండాలి. ఇంకొక మాట, ఎట్టి పరిస్థితుల్లో ఈ 15 రోజుల్లో ఏ ఒక్కరు కూడా ఇప్పటికిప్పుడు ఈ 15 రోజుల్లో పెండింగ్ ఉన్నటువంటి ఆన్లైన్ క్లాసులు కానీ లేదా కొత్తగా ఇప్పుడే ఆన్లైన్ క్లాసులు తీసుకుని ప్రిపేర్ అయ్యే పరిస్థితి అనేది పెట్టుకోవద్దు. ఆన్లైన్ వీడియో క్లాసెస్ వినడానికి కానీ లేదా నా దగ్గరనే కాదు ఎక్కడైనా మీరు ఆన్లైన్ వీడియో క్లాసెస్ తీసుకోవడం కానీ ఇప్పటికిప్పుడే కోచింగ్స్కి వెళ్తుండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సిన్సియర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కనుక నేను మస్ట్ అండ్ షుడ్గా చెప్తున్నాను, ఆన్లైన్ క్లాసెస్ ఒకవేళ నా దగ్గరే కాదు ఎక్కడ కొనుక్కున్నా ఇప్పుడు క్లాసెస్ చూసే టైం అనేది పెట్టుకోవద్దు. ఈ టైంలో మీరు రివిజన్ చేయాలి. మీరు రాసినటువంటి నోట్స్ లేదా ఎక్కడైనా యాప్లో కానీ లేదా నా దగ్గర కానీ యాప్లో పీడిఎఫ్స్ తీసుకుంటే ఆ పీడిఎఫ్స్ మాత్రమే రివిజన్ చేయడానికి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. ఇప్పుడు టైం మీకు చాలదు, 15 రోజులే సమయం ఉంది. ఈ టైంలో ఆన్లైన్ వీడియో క్లాసెస్ అని చెప్పి ఇలాంటి ప్రయోగాలు ఏవి చేయొద్దు. అండ్ అతి త్వరలో మీకు ఆల్రెడీ తెలుసు, అతి త్వరలోనే మనకి ఇది డిసెంబర్ కాబట్టి డిసెంబర్లోనే మోస్ట్లీ గ్రూప్ డి నోటిఫికేషన్ అలర్ట్ వస్తుంది. నేను నోటిఫికేషన్ అనట్లేదు, అలర్ట్ వస్తుంది అంటే అప్డేట్ వస్తుంది. ఐదర్ నోటిఫికేషన్ ఇవ్వచ్చు లేదా అప్డేట్ అయినా ఇవ్వచ్చు, ఏదో ఒకటి రెండిట్లో జరుగుతుంది ఖచ్చితంగా డిసెంబర్ ఎండింగ్ వచ్చేసరికల్లా. మరి ఈ గ్రూప్ డి అనేది ఒకవేళ మనకు నోటిఫికేషన్ ఇస్తే ఖచ్చితంగా ఏదైనా కానీ 3 నుంచి 4 నెలల సమయం ఉండొచ్చు. అంటే ఒకవేళ డిసెంబర్లో నోటిఫికేషన్ ఇస్తే, అలా కాకుండా అప్డేట్ ఇస్తే కనుక మే జూన్ దాకా వెళ్ళొచ్చు. అలా వెళ్ళినా మనము ఆశ్చర్యపోనక్కర్లేదనమాట. అయితే నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది, నా టార్గెటే గ్రూప్ డి. గ్రూప్ డి అనేది ఏదైతే ఉందో గ్రూప్ డికి సంబంధించి గ్రూప్ డి నోటిఫికేషన్ ఈ మూమెంట్స్ అప్డేట్ కాదు, నోటిఫికేషన్ అని వచ్చే టయానికి కంప్లీట్ కంటెంట్ అంతా రెడీ చేసేసి వీడియో క్లాసెస్ అన్ని రెడీ. మనం యాప్ ఆల్రెడీ తీసుకొచ్చి 10 రోజులు అయింది కాబట్టి ఓకేనా. సో కంటెంట్ అంతా లోడ్ చేసేసుకొని గ్రూప్ డికి సంబంధించి ఫుల్ టు ఫుల్ లెంత్లోని సైన్స్ పార్ట్ మొత్తం అంటే ఈవెన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ పార్ట్ కూడా మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని కూడా నేనే చెప్పడానికి మేము ముందుకు రావడం జరుగుతుంది. బయాలజీతో పాటుగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో కూడా ఉన్నటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చెప్పుకుందాం, ఓకేనా. అంటే యాప్లో క్లాసులను కాదు, యూట్యూబ్లో. యాప్లో అయితే బయాలజీ క్లాసులు నేను చేసి పెడతాను మీ అందరికీ. మరి ఉన్నటువంటి గ్రూప్ డి ఇప్పుడు గ్రేడ్ 3కి సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అయితే కనుక ఈ 15 రోజుల్లో రివిజన్ చేయండి. అండ్ లేదు ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం మొదలుపెట్టాం ఇంకా సిలబస్లు కాలేదు కుదరలేదంటే గ్రేడ్ 3 ఎగ్జామ్ తర్వాత వచ్చే నోటిఫికేషన్ గ్రూప్ డి. ఈ గ్రూప్ డికి మీరు అందరూ కూడా రెడీ అయిపోవచ్చు ఖచ్చితంగా. గ్రూప్ డికి అయితే కనుక గతంలోనే నోటిఫికేషన్కి 1.25 కోట్ల మంది అప్లై చేశారు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇందులో ఎన్ని పోస్టులకి 1,30,000కి పైగా ఉన్నటువంటి పోస్టులు, 1,30,000 రఫ్గా, ఓకే, 1,30,000 పోస్టులకి 1,25,00,000 మంది అప్లై చేయడం జరిగింది, ఓకేనా. అప్లై చేసిన వాళ్ళందరూ మనకి పోటీ కాదు. అండ్ అప్లై చేసిన వాళ్ళందరూ కూడా సిన్సియర్ ఆస్పిరెంట్స్ అయ్యి ఉంటారు. 10th క్లాస్ క్వాలిఫికేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేస్తారు బేసికల్గా, ఎందుకంటే పోస్టులు వచ్చాయని ఉద్దేశంతో. సో వాళ్ళు ఎవరు మనకు పోటీ కాదు. ఇక్కడ 1.25 క్రోర్లో మనకి హార్డ్గా పోటీ అనుకునేవారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక పోటీలో ఉండేవారు. అంటే కొంచెం ప్రిపేర్ అవుతాను అనుకునే వాళ్ళు 50 లక్షల మంది ఉంటారనమాట. సిన్సియర్ ఆస్పిరెంట్స్ అయితే కనుక అంటే ఖచ్చితంగా గ్రూప్ డిఏ నా లక్ష్యం, ఎలాగైనా గ్రూప్ డిఏ నేను కొట్టాలి అండ్ చాలా రోజు నుంచి ఎదురు చూస్తున్నాను అనుకునే వాళ్ళు నీకు 20 లక్షల మంది పోటీ ఉంటారన్నమాట. అంటే గట్టిగా తీసుకుంటే లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ బట్టి తీసుకుంటే. సో కాంపిటీషన్ అనేది ఎంతమంది అప్లికేషన్స్ పెట్టారు ఇవన్నీ నీకు అనవసరం. నీకు కావాల్సిన సింగిల్ జాబ్ కాబట్టి దానికోసమే మనం పోటీ పడాలి. ఒక్క పోస్ట్ ఉండి దానికి ఒక 1000 మంది ఉన్నా 2000 మంది ఉన్నా 3000 మంది ఉన్నా మనకు కావాల్సిన ఒకటే పోస్ట్, ఆ ఒక నెంబర్ అనేది మన మైండ్లో ఉండాలి. చాలామంది డిస్కరేజ్ అవుతూ ఉంటారు, తక్కువ పోస్టులు ఉన్నాయి ఎందుకులే వేస్ట్లే. ఏం మరి గ్రేడ్ 3 తక్కువ పోస్టులు కాదా? గ్రేడ్ 3కి సంబంధించి దాదాపుగా 37 లక్షలకు పైగా వచ్చినట్టు అప్లికేషన్స్ ఓవరాల్గా, ఓకేనా. 37 లక్షల దాకా అంటే రఫ్గా నాకు ఐడియా లేదు కానీ 30 లక్షలకు పైగా వచ్చినట్టే. మరి అన్ని 30 లక్షల పైగా వచ్చిన పోస్టులు 9,000 దగ్గర ఉన్నాయి కదా, మరి తక్కువ పోస్టులు కాదా? తక్కువ పోస్టులే, కానీ ఒక హోప్తో మనం వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి డిస్కరేజ్ అనేది వద్దు. గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది త్వరలో ఉంది, భయపడద్దు. అండ్ ఆల్రెడీ నా దగ్గర ఆ వీడియో క్లాసెస్ తీసుకున్నారు. నేను మీ అందరికీ 30 నుంచి 40 డేస్ టైం అడగడం జరిగింది, అవునా. సో 10 రోజులు అయింది, 10 రోజుల్లో 27 వీడియోస్ నేను యాప్లో యాడ్ చేయడం జరిగింది. 8th క్లాస్ సంబంధించి ప్రజెంట్ 9th అవుతుంది, తర్వాత 9th తర్వాత 10th తర్వాత ఈ 6th 7th. మరి 10th క్లాస్ వీడియోస్కి వచ్చేసరికి మీరు చాలామంది అంటున్నారు టెక్స్ట్ బుక్ పెట్టి చెప్తున్నా కదా. సో టెక్స్ట్ బుక్ పెట్టి చెప్పండి కానీ కాన్సెప్ట్ కూడా చెప్పండి అంటే నేనేం చెప్తాను తెలుసా అమ్మా,
నేను ఒక పాఠం టెక్స్ట్ బుక్ బోర్డు మీద ఓపెన్ చేసి చెప్పేటప్పుడు దానికి వెనకాల ముందు డేటా అంతా గాని, మళ్ళీ ఇలాంటి బోర్డ్ ఓపెన్ చేసి దీనికి డేటా అంతా చెప్పి టెక్స్ట్ బుక్ అప్పుడు చదివి చెప్తాను మీకు. అంటే ఎందుకు నేను చెప్తున్నానంటే, ఎట్టి పరిస్థితుల్లో మనం అల్టిమేట్‌గా ఎవరు ఎన్ని చేసినా మనం ఖచ్చితంగా టెక్స్ట్ బుక్‌ని దాటి వెళ్ళకూడదు. టెక్స్ట్ బుక్కే ప్రామాణికం రైల్వే పరీక్షలకైతే గనక. సో, టెక్స్ట్ బుక్‌ని మన మైండ్‌లో పెట్టుకొని చెప్పుకోవాలి. పాఠం కాన్సెప్ట్ చెప్తాను. టెక్స్ట్ బుక్‌ని చెప్తాను. కాబట్టి వరీ అవ్వాల్సినటువంటి అవసరం ఎవరికీ లేదు. అండ్ అదే విధంగా నేనైతే కంప్లీట్‌గా ఈ టైం అడిగాను. గ్రూప్ డీకి సంబంధించి గ్రూప్ డీయే నా టార్గెట్. పూర్తి స్థాయిలో గ్రూప్ డీకి కావాల్సిన బయాలజీ గాని, ఇంకోటి గాని అన్నీ కంప్లీట్ చేస్తా. అండ్ ప్రెజెంట్ గ్రేడ్ 3 చూస్తే 15 రోజుల సమయం ఉంది. అండ్ తర్వాత జేఈఈ ఉంది. ఓకేనా? జేఈఈ తర్వాత మళ్ళీ ఆర్‌పీఎఫ్ ఉంది. సో, ఈ ఎగ్జామ్స్ అన్నిటికి కావాల్సిన కంటెంట్ అనేది ఏదైతుందో మీకు ఇన్‌స్టాంట్‌గా నాకు వీడియో క్లాసెస్ అనేవి ఇంకా ఇప్పుడు ఈ 40 రోజులు, సో 10 రోజులు అయిపోయి ఇంకా 30 రోజులు ఉంది టైం. మీకు నేను అడిగినటువంటి టైము. 30 రోజులు మాకు లేట్ అయిపోతుంది సార్. ఈ గ్రేడ్ 3 ఎగ్జామ్ దగ్గర పడిపోతా ఉంది. గ్రేడ్ 3 కోసమే తీసుకున్నానంటే నేను కంప్లీట్ పీడీఎఫ్ రాయడం జరిగింది. ఈ పీడీఎఫ్ రూ. 100కి మీకు ఇవ్వడం జరిగింది. ఓకేనా? రూ. 100 పీడీఎఫ్ అనేది ఇప్పుడు నేను 199కి తీసుకువెళ్ళడం జరిగింది. ఆల్రెడీ గత 10 రోజులుగా నేను ఇదే ప్రైస్ పెట్టా. ఆఫర్ ప్రైస్ పెట్టా. సో, 199కి ఇప్పుడు నేను తీసుకువెళ్ళడం జరిగిందనమాట. ఈ పీడీఎఫ్‌లో మీకు నేను రాసిన ఫీచర్స్ ఏంటంటే, 6థ్ క్లాస్ నుంచి అప్ టు 10థ్ క్లాస్ అండ్ ఇంటర్మీడియేట్ కంటెంట్ కూడా నేను ఈ పీడీఎఫ్‌లో యాడ్ చేసి రాయడం జరిగింది. ఏఎల్‌పీ ఎగ్జామ్స్ జరిగినాయి కదా! ఏఎల్‌పీలోనే ఒక్క క్వెషన్ కూడా మిస్ కాలా. మనం అనుకున్నటువంటి క్వెషన్స్ ఒకటి మిస్ కాలే. మరి నాకెలా తెలుస్తారంటే ఎగ్జామ్ రాసిన యాస్పిరెంట్స్ చాలా మంది కాల్స్ చేసి చెప్పారనమాట. సో, పీడీఎఫ్ కంప్లీట్‌గా ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ ముందు పెట్టుకొని రాసిందే. కాబట్టి మీకిది ఉపయోగపడతా ఉంది. రైట్. ఇప్పుడు గ్రేడ్ 3 పరీక్షకు 15 రోజులు మనకు సమయం ఉంది. మరి ఈ గ్రేడ్ 3కి బయాలజీలో ప్రశ్నలు ఎలా అడగొచ్చు? నిజంగా ఇంటర్మీడియేట్‌ని టచ్ చేయాలా? ఇంటర్మీడియేట్ అనేది మనం పూర్తిగా చదవాలా? ఏంటి అనేది చాలా మందికి డౌట్. 15 రోజుల సమయం ఉంది. మీరు ఒకవేళ ఆన్‌లైన్ క్లాసెస్ ఎక్కడైనా తీసుకొనుంటే, లేకపోతే మీరే నా దగ్గర ఏమైనా ప్రిపేర్ అయితే, ఇప్పుడు ఎవరు వీడియో క్లాస్‌లు ప్రిపేర్ అవ్వద్దు. 15 రోజులే సమయం ఉంది కాబట్టి. మీరు ఒకవేళ ఆ బయాలజీ క్లాసులు వినలేదు అనుకుంటే, నా దగ్గర పీడీఎఫ్ ఉంది. అది నేను 199కి పెట్టడం జరిగింది. మీరు పీడీఎఫ్ తీసుకొని చదువుకోవచ్చు. పీడీఎఫ్ అయితే గనక నేను రాసింది 150 పేజీల పీడీఎఫ్. 100 పేజెస్ డైరెక్ట్ హ్యాండ్ రిటెన్. మరో 50 పేజెస్ తెలంగాణ గురుకుల కోసం నేను రాసిన బుక్కే. అందులోని కాన్సెప్ట్‌లు మళ్ళీ నేను ఇక్కడ కాపీ చేయడం ఎందుకని అవే యాడ్ చేశాను. 150 పేజెస్ అనమాట. ఓకేనా. ఈ 150 పేజెస్ అనేటివి ఏవైతే ఉన్నాయో, ఈ 150 పేజెస్ మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. దీంతో పాటుగా ఓకేనా. దీంతో పాటుగా థర్డ్ టు 10థ్ క్లాస్ దాకా ఉన్నటువంటి బయాలజీని కూడా యాడ్ చేస్తున్నాను. ఓకేనా. థర్డ్ నుంచి 10థ్ క్లాస్ దాకా ఉన్న బయాలజీ ప్రింటెడ్ అనమాట. ఓకేనా. అది కూడా యాడ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా గ్రేడ్ 3 అంటే దీనికోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు వీళ్ళందరి కోసం కూడా నేను అతి త్వరలోనే ఒక టెస్ట్ కూడా ప్లాన్ చేస్తున్నాను. ఓకేనా. ఒక బయాలజీ 100 మార్కుల గ్రాండ్ టెస్ట్ ప్లాన్ చేస్తున్నాను. అది రాయండి. ఖచ్చితంగా మీ ఎగ్జామ్‌లో అందులో నుంచి అట్‌లీస్ట్ 1, 2 క్వెషన్‌లన్నీ స్ట్రైక్ అవుతాయి అనుకుంటున్నాను నేనైతే. ఓకేనా. మరి ఇంటర్మీడియేట్ దాకా మనం చదవాలా అంటే, ఇంటర్మీడియేట్ దాకా అవసరం లేదు. ఏం చదవాలో, ఎలా ఎలా క్వెషన్స్ అడుగుతాను నేను ఒక మోడల్ కూడా మీకు చెప్తాను. ఓకేనా. రైట్. బయాలజీ పీడీఎఫ్ ఉంది మన దగ్గర. అదే విధంగా ఫిజిక్స్ పీడీఎఫ్ ఉంది. ఓకేనా. ఫిజిక్స్‌కి సంబంధించిన పీడీఎఫ్ ఇది కూడా మీకు మనకి యాప్‌లో అవైలబుల్‌లో ఉంది. ఫిజిక్స్‌తో పాటుగా కెమిస్ట్రీ కూడా అవైలబుల్‌లో ఉంది. కెమిస్ట్రీ అయితే ఈఎం అండ్ టీఎం. ఓకేనా. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో ఉంది. జీకే పీడీఎఫ్ కూడా మన దగ్గర ఉంది. మీరు కావాలంటే తీసుకోవచ్చు. ఓకే. రైట్. ఇప్పుడు గ్రేడ్ 3 టెక్నీషియన్ సంబంధించి బయాలజీ ప్రశ్నలు ఎలా వస్తాయి? ఒక కాన్సెప్ట్‌ని చెప్తాను. సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. లోతుగా చదవాల్సినటువంటి అవసరం అయితే లేదు. ముందు నుంచే నేను చెప్తున్నా. ఏఎల్‌పీ కూడా అదే చెప్పాను. అదే జరిగింది. మరి మీకేం పోయింది సార్ ఏఎల్‌పీ అది, ఇది గ్రేడ్ 3 ఎంతకన్నా ఎక్కువ అంటే 2 ఒకే ప్రియారిటీతో ఉన్నటువంటి పోస్టులు అర్థమైందా? సో, ఒకటే కేటగిరీ దాదాపుగా. సో, ప్రశ్నలు ఎలా వస్తాయంటే మీరు పూర్తి స్థాయిలో గ్రేడ్ 3 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, నేను చూసారా 20 రోజులు 20 టాపిక్‌లు అని చెప్పి ఒక వీడియో చేశాను చూసారా? ఆ 20 రోజులు 20 టాపిక్‌ల వీడియోలో టాపిక్స్‌ని ఒకసారి మీరు చూసుకొని ఎళ్తే మీకు బెనిఫిట్ ఉంటదనమాట. మరి గ్రేడ్ 3లో బేసికల్‌గా ఉన్నటువంటి కాన్సెప్ట్ ఒక 20 కాన్సెప్ట్‌లో ఒక కాన్సెప్ట్ చెప్తాను. క్వెషన్ ఎలా అడుగుతాడో మీకు అర్థమైపోద్ది. ఓకే. నీ వీడియో చూస్తే క్వెషన్స్ ఎలా అడుగుతారు? గ్రేడ్ 3లో క్వెషన్స్ ఎలా అడుగుతారో మీకు మొత్తం అర్థమైపోద్ది గ్రేడ్ 3కి సంబంధించి. ఓకేనా? రైట్. కొంచెం కేర్‌ఫుల్‌గా వినండి. క్వెషన్స్ ఎలా వస్తాయి కొంచెం శాంపుల్ క్వెషన్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, నేను ఇక్కడ చెప్పినటువంటి 20 కాన్సెప్ట్‌లో వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఏంటంటే కిరణజన్య సంయోగ క్రియ అని చెప్పేసి అన్నాం. ఏమన్నామండి? కిరణజన్య సంయోగ క్రియ. దాన్నే మనం ఫోటోసింథసిస్ అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? ఫోటోసింథసిస్ గుర్తుపెట్టుకోండి. ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగ క్రియ అంటారు. ఓకేనా. సో, దీని మీద ప్రశ్నలు ఎలా అడుగుతాడు సార్ అంటే, చాలా ఈజీ. మనం ఏంటంటే మొత్తం దీని సైకిల్, దీని కెమిస్ట్రీ, దీని బయాలజీ, దీని హిస్టరీ అన్నీ చదివేస్తాం. అర్థమైందా? అంత చదవాల్సిన అవసరం లేదు. ప్రశ్న ఏ స్థాయిలో ఉంటదో మీరు ఒకసారి చూడండి. కిరణజన్య సంయోగ క్రియ. దీని బేసిక్ నుంచి మనం వెళ్దాం. ఓకేనా.
ఫోటోసింథసిస్. ఇక్కడ ఫోటోసింథసిస్‌లో అండి, ఫోటో అంటే లైట్ అని అర్థం. ఓకేనా? కిరణము అంటారు కదా! సో, ఫోటోసింథసిస్, ఫోటో అంటే లైట్. ఈ కాంతి, ఈ కాంతిని ఉపయోగించి మనం సింథసిస్ చేస్తున్నాం, ఉత్పత్తి చేస్తున్నాం. ఏం ఉత్పత్తి చేస్తున్నాం? మొక్కలకు కావాల్సినటువంటి శక్తిని ఉత్పత్తి చేసుకుంటున్నాయి అన్నమాట ఫోటోసింథసిస్ ద్వారా. అర్థమైందా? కిరణజన్య సంయోగ క్రియ అనేది ఏదైతే ఉందో, కిరణజన్య సంయోగ క్రియను ఉపయోగించుకొని మొక్కలు ఏం తయారు చేసుకుంటాయి అంటే గ్లూకోజ్ని తయారు చేసుకుంటాయి. చాలా ఇంపార్టెంట్ బిట్. ఓకేనా? సో, ఇది అందరికీ తెలుసు. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మొక్కలు అనేటివి ఏవైతే ఉన్నాయో గ్లూకోజ్ని తయారు చేసుకుంటాయి. ఇక్కడ దాకా ఓకే. మరి గ్లూకోజ్ని ఏ రూపంలో నిల్వ చేసుకుంటే అది ఇంపార్టెంట్. 10th క్లాస్ ఎన్సీఆర్టీలో ఉంది, మన మెటీరియల్ కూడా రాయడం జరిగింది. స్టార్చ్ రూపంలో. స్టార్చ్ అంటే పిండి పదార్థం. స్టార్చ్ అంటే ఏంటి నాన్న? పిండి పదార్థం. పిండి పదార్థం రూపంలో నిల్వ చేసుకుంటాయి. పిండి పదార్థాల యొక్క ఉనికిని పరీక్షించాలంటే ఏం కలపాలి సార్ అంటే పిండి పదార్థాలకి అయోడిన్ కలపాలి. అయోడిన్ కలిపితే ఆ పిండి పదార్థం ఏ కలర్లో మారిపోద్దంటే బ్లూయిష్ బ్లాక్, ఒక నీలి నలుపు రంగులోకి మారిపోవడం జరుగుతుంది. దేని కలిపామండి? అయోడిన్ కలిపాం. దేని కలిపామమ్మా? అయోడిన్ కలిపాం. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కిరణజన్య సంయోగ క్రియను కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే సిబి వాన్ నీల్. ఓకేనా? సిబి వాన్ నీల్. ఈయన మొట్టమొదటిసారిగా పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా మీద పరిశోధన చేశాడు. ఓకేనా? పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా మీద పరిశోధన చేయడం జరిగింది. ఎక్కడ క్వశ్చన్ వస్తుంది నేను చెప్తాను. ఓకేనా? పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా మీద పరిశోధన చేయడం జరిగింది. వాస్తవానికి కిరణజన్య సంయోగ క్రియ అంటే ఏంటి అనేది ఒక్కసారి తెలుసుకుందాం అండి. కిరణజన్య సంయోగ క్రియలో మొక్కలు ఏం చేస్తాయి అంటే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి. మీ అందరికీ తెలుసు. దాన్ని నేను 6CO2. 6 ఎందుకు పెట్టామంటే బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ కోసం. 6CO2. మొక్కలకు మనం నీరు పోస్తాం లేదా అవి నేలలో నుంచి తీసుకుంటాయి. అందుకే 12H2O. ఓకేనా? క్వశ్చన్ ఎక్కడ అడిగితే నేను ఇక్కడ చెప్తాను. 12H2O గివ్స్ రైజ్ టు, అక్కడ ఏమిస్తుందంట? ఏమిస్తుందంటే గ్లూకోజ్ని ఇస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా గ్లూకోజ్ని తయారు చేసుకుంటాయని. C6H12O6 అన్నాను. ఓకేనా? అయినా ఇక్కడ కండిషన్ ఏంటంటే మొక్కలు ఎవరి సాయంతో ఇవి తయారు చేసుకుంటాయంటే ఒకటి సూర్యరశ్మి లేదా సూర్యకాంతి. ఓకేనా? సూర్యకాంతి అంటే సన్లైట్ని. అదేవిధంగా మొక్కల యొక్క పత్రాలు గ్రీన్ కలర్లో ఉండగల కారణం ఎవరు సార్ అంటే క్లోరోఫిల్. ఓకేనా? సూర్యకాంతి క్లోరోఫిల్ సమక్షంలో ఏం తయారు చేసుకుంది? గ్లూకోజ్ని తయారు చేసుకుంది. మొక్కలు మనకి ఏమి ఇస్తున్నాయి? ఆక్సిజన్ ఇస్తున్నాయి కదా, కాబట్టి 6O2. ఓకేనా? మొక్కలు కూడా కొంత నీటిని కోల్పోతాయి, ఆవిరి రూపంలో ఇస్తాయి, కాబట్టి 6H2O. పుస్తకాల్లో యారో మార్క్ ఉండదు, నేను ఇక్కడ యారో మార్క్ పెడుతున్నాను. ఓకేనా? ఇది ఈక్వేషన్. అర్థమైందా? ఇప్పుడు జస్ట్ మనం క్లోరోఫిల్ గురించి మాట్లాడేసుకుందాం ఒకసారి. క్లోరోఫిల్ గురించి మాట్లాడేసి అప్పుడు మళ్ళీ ఇటు వద్దాం. క్వశ్చన్ ఎక్కడ ఫ్రేమ్ చేస్తారో అడుగుతారు. క్లోరోఫిల్ అంటారు. అవునా? క్లోరోఫిల్ అంటే ఏంటి? తెలుగులో పత్రహరితం అంటారు. ఏమంటారండి? పత్రహరితం. గుర్తుపెట్టుకోండి. పత్రహరితం అంటే క్లోరోఫిల్ అని చెప్పి అడుగుతాడు. ఓకేనా? క్లోరోఫిల్ అంటాడు. నాన్న క్లోరోఫిల్లో ఉన్నటువంటి మూలకం ఏంటో తెలుసా? మెగ్నీషియం. ఇది ప్రీవియస్ బిట్టే. ఓకేనా? క్లోరోఫిల్లో ఉన్నటువంటి మూలకం ఏదంటే మెగ్నీషియం. ఈ క్లోరోఫిల్ ఉండడం వల్లే మొక్కల యొక్క పత్రాలు గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి. ఏ కలర్లో కనిపిస్తున్నాయి? గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు మొక్కల్లో నాన్న మొక్కల యొక్క కణాలు ఉంటాయి కదా, వృక్ష కణ అంటారు కదా. వృక్ష కణాలు కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు? రాబర్ట్ హుకే కదా, 1665 సంవత్సరం. ఈ వృక్ష కణాలు అనేటివి ఏవైతే ఉన్నాయో ఈ వృక్ష కణాల మధ్యలో కేంద్రకం ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. ఇదంతా కూడా సైటోప్లాజం, కణద్రవ్యం. అంతే కదా? ఇదంతా కూడా ఏంటి? కణద్రవ్యం. దీన్నే సైటోప్లాజం అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? సైటోప్లాజం. ఇందులో ఈ కణద్రవ్యం ఏదైతే ఉందో సైటోప్లాజం అక్కడక్కడ తేలుతూ కొన్ని రకాల పదార్థాలు కనబడతాయి. ఓకేనా? వీటిని కణాంగాలు అంటారు, సెల్ ఆర్గనెల్స్. ఇందులో ఒకడెవడు సార్ అంటే ప్లాస్టిడ్. ఇందులో ఒకరెవరండి? ప్లాస్టిడ్. ఓకేనా? ఈ ప్లాస్టిడ్లు 2 రకాలు ఉంటారండి. ఒకటో వాడు ఎవడంటే లూకోప్లాస్ట్ అంటారు. ఒకటో వాడు ఎవడు? లూకోప్లాస్ట్. రెండో వాడు ఎవడంటే క్రోమోప్లాస్ట్. రెండో వాడు ఎవడమ్మా? క్రోమోప్లాస్ట్. ఈ క్లోమోప్లాస్ట్ అనేది ఏదైతే ఉందో ఈ క్రోమోప్లాస్ట్లో కొన్ని వాటిలో క్లోరోఫిల్ ఉంటుందన్నమాట. క్లోరోఫిల్ ఉంటే దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే క్లోరోప్లాస్ట్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? క్లోరోప్లాస్ట్. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది క్లోరోప్లాస్ట్ అంటే ఏంటి. క్లోరోప్లాస్ట్ లోపల ఉండేవాడే ఎవడంటే క్లోరోఫిల్. ఎవరమ్మా? క్లోరోఫిల్. ఈ క్లోరోఫిల్ ఏం చేస్తాడంటే సన్లైట్ని, సూర్యకాంతిని, ఓకేనా, సన్లైట్ సూర్యకాంతి ఏదైతే ఉందో సూర్యకాంతిని ఫోటాన్ల రూపంలో తీసుకుంటాడు. ఎలా తీసుకుంటాడమ్మా? ఫోటాన్ల రూపంలో తీసుకుంటాడు. ఫోటాన్ల రూపంలో తీసుకుని ఏం చేస్తాడు సార్? ఓకేనా?
ఫోటాన్ల రూపంలో గుర్తుపెట్టుకోండి. ఫోటాన్ల రూపంలో తీసుకొని ఏం చేస్తాడు సార్ అంటే వీడు గుర్తుపెట్టుకోండి. ఫోటాన్ల రూపంలో ఈ లైట్‌ని తీసుకొని ఏం చేస్తాడంటే నీటి అణువుని విచ్ఛిన్నం చేస్తాడు. అంటే H2O దేన్ని H2O విచ్ఛిన్నం చేస్తాడు. H2O ఎలా విచ్ఛిన్నం చేస్తాడు? H+ గాను, OH- గాను విచ్ఛిన్నం చేస్తాడు. అర్థమైందా? బ్రేక్ చేస్తాడు. దీన్ని ఇలా విచ్ఛిన్నం చేయడాన్ని ఏమంటామంటే హిల్ చర్య అంటారు. రాబర్ట్ హిల్ అనేవాడు కనుక్కున్నాడు కాబట్టి. ఇలా విచ్ఛిన్నం చేశారు కదా! దీన్నే మనం తెలుగులో ఏమంటే కాంతి జల విశ్లేషణ ఏమంటారమ్మా? కాంతి జల విశ్లేషణ ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అని చెప్పి పిలుస్తారు. ఇలా విడగొట్టడం ద్వారా ఇందులో ఒక మాలిక్యూల్ మరొక మాలిక్యూల్ వేరు వేరు రియాక్షన్స్ జరిగి అల్టిమేట్‌గా ఎండ్ ఆఫ్ ద రియాక్షన్‌కి వచ్చేసరికి గ్లూకోజ్‌ని తయారు చేస్తాయి. మొక్కలు ఈ ఆహారాన్ని తయారు చేయడంలో 2 రకాల చర్యలు ఉంటాయి. కాంతి చర్యలు అంటే లైట్ రియాక్షన్స్, నిష్కాంతి చర్యలు అంటే డార్క్ రియాక్షన్స్. 2 రకాల రియాక్షన్స్ జరుగుతాయి. కాంతి చర్యలు అన్నాం కదా! కాంతి చర్యలు ఓకేనా? కాంతి చర్యలు అనేటివి ఏవైతే ఉన్నాయో గుర్తుపెట్టుకోండమ్మా. కాంతి చర్యలు, నిష్కాంతి చర్యలు అని చెప్పి పిలిచాం కదా! కాంతి చర్యలు ఎప్పుడు కూడా ఎక్కడ జరుగుతాయి సార్ అంటే క్లోరోప్లాస్ట్‌లో ఉన్నటువంటి గ్రానా అని పిలుస్తున్న భాగంలో. నిష్కాంతి చర్యలు ఎక్కడ జరుగుతాయంటే క్లోరోప్లాస్ట్‌లో స్ట్రోమా అని పిలుస్తున్నటువంటి ఒక భాగం. ఓకేనా? బేసిక్‌గా కిరణజన్య సమీకరణ అంటే ఇదే. ఇప్పుడు క్వెషన్స్ ఎలా రైజ్ చేస్తాడో తెలుసుకుందాం. ఓకే. దీని నుంచి క్వెషన్స్ ఎలా అడిగే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? ఫస్ట్ క్వెషన్ అడుగుతాడు. మొక్కలు ఆహారాన్ని ఏ రూపంలో నిల్వ చేసుకుంటాయి? స్టార్చ్. డైరెక్ట్ క్వెషనే. ఓకేనా? ఇన్ విచ్ ఫార్మ్ డస్ ద ప్లాంట్ స్టోర్స్ ఎనర్జీ అంటే స్టార్చ్. లేదా పిండి పదార్థాల యొక్క ఉనికిని గుర్తించాలంటే ఏం కలపాలంటే అయోడిన్. కలపగా ఏమవుతుందంటే బ్లూయిష్ బ్లాక్. ఆప్షన్‌లోని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఆప్షన్‌లో ఒక దగ్గర బ్లూ ఇస్తాడు. ఒక దగ్గర బ్లాక్ ఇస్తాడు. ఒక దగ్గర బ్లూయిష్ బ్లాక్ ఇస్తాడు. ఇంకో దగ్గర నన్ అని ఆప్షన్ ఇస్తాడు. ఆప్షన్ ఏం పెట్టాలి? బ్లూ పెట్టకూడదు, బ్లాక్ పెట్టకూడదు. బ్లూయిష్ బ్లాక్ పెట్టాలి. టెక్స్ట్ బుక్‌లో కూడా ఇదే ఉంటది. బ్లూ కలర్ ఉండదు. ఓకేనా? ఇదొక క్వెషన్. మరి కిరణజన్య సంయోగ క్రియ అనేది ఏదైతే ఉందో కిరణజన్య సంయోగ క్రియలో శక్తి ఏర్పడాలంటే ఎనర్జీ ఏర్పడాలంటే ఎన్ని ఎలిమెంట్స్ అవసరం అని అడుగుతాడు. సింపుల్ కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్. అర్థమైందా? అంటే ఎన్ని ఎలిమెంట్స్ కావాలి? ఎన్ని మూలకాలు కావాలి? 2 మూలకాలు కావాలి. అలా కాకుండా ఇంకో క్వెషన్ అడగొచ్చు. కిరణజన్య సంయోగ క్రియలో ఎన్ని నీటి అణువులు మనకు అవసరం వచ్చిందంటే ఇగోండి ఇక్కడ 12 H2O మాలిక్యూల్స్ కావాలన్నమాట. లేదా కిరణజన్య సంయోగ క్రియలో ఏ వర్ణ పదార్థం ఏ పిగ్మెంట్ వలన ఈ ఫుడ్ అంతా ఏర్పడద్దు అడిగితే క్లోరోఫిల్. అర్థమైందా? ఏ కెమికల్ ఎనర్జీ ఏ ఎనర్జీ వాడతాం అంటే సన్లైట్ అనమాట. ఓకేనా? ఏ ఎనర్జీ వాడతాం అంటే ఇగోండి ఇక్కడ సన్లైట్ అనేది ఏదైతుందో సన్లైట్ అనేది కెమికల్ ఎనర్జీగా మారుతుంది. ఆ ఫామ్ ఏంటి? ఏ రూపంలో మారుతుంది? ఏ రూపంలో తీసుకుంటే ఫోటాన్ల రూపంలో తీసుకుంటే సూర్యకాంతిని ఫోటాన్ల రూపంలో తీసుకుంటే. అలా కాకుండా కిరణజన్య సమీక్రియలో ఫోటోసింథసిస్ జరగగా ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటి అడుగుతారు. అంత్య ఉత్పన్నాల సంఖ్య అంటే 3. 1, 2, 3 గుర్తుపెట్టుకోండి. కిరణజన్య సమీకరణలో ఎండ్ ప్రొడక్ట్స్ ఫోటోసింథసిస్‌లో ఎండ్ ప్రొడక్ట్స్ ఎన్ని అంటే 3. ఒకటోది ఎవడు? గ్లూకోజ్, రెండోది ఎవడు? ఆక్సిజన్, మూడోది ఎవడు? హైడ్రోజన్. ఇలా కాకుండా కిరణజన్య సమీక్రియలో ఏర్పడినటువంటి శక్తిలో ఉన్నటువంటి ఈ మూలకాల యొక్క నిష్పత్తి ఎంత అడుగుతాడు. C6H12O6 6 1 6 2 6 1. సో ఇక్కడ గ్లూకోజ్ యొక్క రేషియో ఎంత అంటే మాలిక్యూల్స్ 3 1:2:1. మరి గ్లూకోజ్‌ల మూలకాల సంఖ్య కార్బను, హైడ్రోజన్, ఆక్సిజన్. ఇలాగైనా అడుగుతాడు. అర్థమైందా? ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. కార్బోహైడ్రేట్‌ల మూలకాల సంఖ్య CHO గుర్తుపెట్టుకోండి. కార్బను, హైడ్రోజన్, ఆక్సిజన్. అర్థమైందా? ఇది ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఎన్ని ఆక్సిజన్ మాలిక్యూల్స్? 6 ఆక్సిజన్ మాలిక్యూల్స్. ఎన్ని హైడ్రోజన్? అదేవిధంగా కిరణజన్య సమీక్రియలో ఆవిరిగా పోయే పదార్థం ఏది? H2O వాటర్. మళ్ళీ ఇది ఎలా పోతుందంటే స్టొమాటో పత్రరంధ్రాలు అని చెప్పాలి. పత్రరంధ్రాల మెకానిజం ఎలా జరుగుతుందో అవన్నీ చదువుకోవాలి. అంత డెప్త్‌గా అవసరం లేదు. ప్రశ్నలు చూసుకుంటే ఇలా ఈ స్థాయిలో అడుగుతాడు. మరి కిరణజన్య సమీక్రియలో పార్టిసిపేట్ చేసిన ప్లాస్టిడ్ ఎవరు? ప్లాస్టిడ్ ఎవరంటే క్లోరోప్లాస్ట్ హరితరేణువు అంటారు. ఓకేనా? హరితరేణువు గుర్తుపెట్టుకోండి. వర్ణ పదార్థం ఎవరు అంటే క్లోరోఫిల్. మళ్ళీ అందులో ఎవరు ఏంటి ఏం చదువుకున్నారు ఎవరు ఏం చేశారని చెప్పేసి మనం పీడిఎఫ్లో నీట్గా రాయడం జరిగింది. ఇలాంటి డేటా అనేది మనం చదువుకుని చాలు. లోతుగా మనం చదివే అవసరం అనేది ఉండదు. అర్థమైందా? పానిక్ అయిపోయి పెద్ద ఇంత పుస్తకాలు మార్కెట్లో కలర్ బుక్స్ కొంటా ఉంటారు. అంత అవసరం లేదమ్మా. మీకు అంటే ఎగ్జామ్కి మీరు వెళ్తున్నారు భయపడుతున్నారు అంతే. భయపడడం వల్ల మీరు అవన్నీ చదువుతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ క్వశ్చనేనా? ఏఎల్పీలో అయితే మైటోకాండ్రియా అంటే ఏంటంటే మైటోకాండ్రియా వచ్చే శక్తి ఏటీపీ దాని గురించి అడిగాడు. చాలా ఈజీ క్వశ్చన్. పైన క్వశ్చన్ అది 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది ఆ క్వశ్చన్. అర్థమైందా? సో అంత ఈజీగా ఉన్నటువంటి క్వశ్చన్లు అడుగుతున్నారు. కాబట్టి ఎవరు భయపడాల్సిన పని కూడా లేదు. అర్థమైందా? కాబట్టి మీరు ఇలా పైన అంటే ఉన్నటువంటి డేటాను మీకు అలా చదవడం రాదు అనుకోండి. ఇప్పుడు అలా పైన ఉన్నటువంటి చదువుకోవడం ఏది చదవాలి ఏది చదవకూడదో తెలియట్లేదంటే
నేను ఆల్రెడీ పీడిఎఫ్ పెట్టడం జరిగింది. ఓకేనా. బయాలజీ పీడిఎఫ్ ఉంది. ఈ బయాలజీ పీడిఎఫ్ అనేది రూ. 199కి ఇవ్వడం జరుగుతుంది. నిన్నటిదాకా రూ. 100కి ఇచ్చాం. ఓకేనా. సో, ఈరోజు దీని ప్రైస్ అనేది పెంచుతా ఉన్నాం. ఈరోజు 11:00 తర్వాత ఓకేనా. 11:00 తర్వాత దీని ప్రైస్ అనేది 199 అయిపోతుంది. తీసుకోవాలంటే తీసుకోండి. బయాలజీయే కాదు, ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, జీకే ఉంది, అర్థమెటిక్ వీడియో క్లాసెస్ ఉన్నాయి. ఓకేనా. జీకే పీడిఎఫ్ ఉంది. అండ్ అది కెమిస్ట్రీ తెలుగు మీడియం ఎన్సీఈఆర్టీ క్లాసెస్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. మీకు ఏం కావాలంటే తీసుకోవచ్చు. ఓకేనా. మీకు కావాలంటే కనుక బయాలజీ ఇట్స్ సింపుల్ అని చెప్పేసి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. బయాలజీ ఇట్స్ సింపుల్ మన యూట్యూబ్ పేరుతోనే ఉందన్నమాట. ఓకేనా. సో, మీకు కావాల్సిన డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. యాప్లో వీడియో క్లాసులు తీసుకున్న ఎవరైతే ఉన్నారో వారికి అర్జెంటు కాదు కుదరదు అనుకుంటే కనుక మీరు పీడిఎఫ్ తీసుకోండి. నాకైతే 10 డేస్ అయింది మీకు అడిగిన టైంలో. ఇంకా 30 డేస్ ఉంది. సో, కంటెంట్ అనేది అప్పుడు రెడీ అవుతుంది. ఓకేనా. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.